$10 అంటే ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుంది? $250, $300 కొనుక్కోవాలి మనం. అలాంటి దశలో సరే అమెరికా ఇరాన్ రెచ్చగొట్టడమా, లేకపోతే ఇజ్రాయెల్ను వీళ్ళ మధ్యన గొడవలు సృష్టించడమా, ఈ ఇరాన్ మీద ఈ గొడవల మధ్యన రష్యా మీద ఆంక్షలు పెట్టడమా, వీటి వల్లనే సచ్చినట్టు తక్కువ కమ్మాల్సి వచ్చింది. తక్కువ కమ్మినప్పుడు మనం వినియోగించుకున్నాం. మరి అలా వినియోగించుకోకపోయి ఉంటే ఇలాగ దాదాపు 4-5 ఏళ్ల నుంచి స్థిరంగా ఉన్నది మనకి ఈ 90-110 రూపాయల మధ్యలో. నార్త్ ఇండియాలో 90 రూపాయలు 100 లోపు ఉంది, మన సౌత్ ఇండియాలో 100 పైన ఉంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రాలు వేసిన ట్యాక్స్ వల్ల ఓవరాల్గా 110 ఈ రేంజ్లోనే రన్ అవుతుంది కదా 4 ఏళ్ల నుంచి. ఎట్లా రన్ అవుతుంది? మరి ఈయన చెప్పినట్టు ఇంధన భద్రతను ఇప్పటికీ 2 ఏళ్ల నుంచి పెంట చేస్తూనే ఉన్నాడు అతను. మరి ఎక్కువ కమ్మాలి కదా, తక్కువ అమ్ముతున్నాడు. మోడీ అన్నాడు ఇంట్లోంచి డబ్బులు తెచ్చిస్తున్నాడా? జాగ్రత్త చేశాడు కదా అతను. అట్లాగే ఇవాళ వెనిజులా నుంచి కొంటున్నారు, తద్వారా ఇంధన భద్రత. వెనిజులా నుంచి తక్కువకి ఎందుకు కొనకూడదు? రష్యా వాడి దగ్గర ఇంతవరకు మనం 2% కొనేవాళ్ళు, మిగతా వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు. ఇప్పుడు రష్యా నుంచి 40% ఎందుకు? 45% బ్యారెల్ మీద $25 డిస్కౌంట్ ఇచ్చాడు కదా. రేపు వెనిజులా వాడు $40 డిస్కౌంట్ ఇచ్చాడు అనుకుని కొంటాం, తప్పే ఉంది. ఇక్కడ వ్యాపారం మనం చేస్తుంది, వ్యాపారాన్ని వ్యాపారంలాగానే చేస్తాడు మోడీ. ఆ విషయంలో మోడీకి నేర్పదగినటువంటి స్థాయిలో ఇతను లేడు. ఇక డేటా అంటారా, డేటాకి సంబంధించినటువంటి సెంటర్లు ఇప్పుడు ఇండియాలో పెడుతుంది ఏంటి? ఇప్పుడు వైజాగ్లో పెడుతుంది ఏంటి గూగులోడు? ఇదివరకటి రోజుల్లో మనం ఇంటర్నెట్ ఇవాళ మోడీ వచ్చాక పెట్టారా? అంతకుముందు ఉండేదా గూగుల్? ఇవన్నీ కూడా అంతకుముందు డేటా ఎక్కడ ఉండేది? రాహుల్ గాంధీ వాళ్ళ ఇంట్లో ఉండేదే ఏంది? అప్పుడైనా విదేశాల్లోనే ఉంది. అప్పుడు ఏం తేడా ఉంది, ఇప్పుడు ఏం తేడా ఉంది? ఇప్పుడు ఎక్కువ మంది వాడుతున్నారు, అది నీ చేతకంతనం. ఇదివరకు ఒక ఫోన్ కావాలంటే ఏళ్ల తరబడి ఉండేది. ఒక ఫోన్కి ఎప్పుడో